పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 31వ సంకీర్తన 15వ వచనం. నా కాలగతులు నీ వశములనున్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని హస్తము. ప్రియులారా, 31వ కీర్తన దావీదు చెర కీర్తనలలో ఒకటి. యూదా కొండ ప్రాంతాల్లో సౌలు అతన్ని వెంటాడుతున్నప్పుడు అతడు ఈ కీర్తన రచించాడు. దావీదు ఒక గుహ నుండి మరో గుహకు, ఒక కొండ నుండి మరో కొండకు పారిపోతున్నాడు. తన చెరలో దావీదు తన అనుదిన అవసరతలో దేవుని ఆపన్న హస్తాన్ని గుర్తించాడు. ప్రియులారా, కీర్తనలలో దావీదు హస్తాలను గురించి ఎన్నిసార్లు మాట్లాడాడో మీరెప్పుడైనా గమనించారా? ఒక కాపరిగా అతనికి చేతుల ప్రాముఖ్యత తెలుసు. అతడు తన కాపరి దుడ్డుకర్రను తనతో తీసుకుని వెళ్ళాలి. మొదట అతడు వడిసెలను ఉపయోగించాడు. ఆ తర్వాత ఒక ఖడ్గాన్ని ధరించాడు. అప్పుడప్పుడు అతడు తన చేతిలో ఖడ్గానికి బదులు వీణను ఉపయోగించేవాడు. యుద్ధరంగంలో సైతం అతని చేతులు దేవుని మహిమార్థమై మధుర సంగీతాన్ని వాయించేవి. ప్రియులారా, దావీదు తన శత్రువు చేతులను కూర్చి కూడా మాట్లాడుతున్నాడు. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, నా కాలగతులు నీ వశములనున్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపము. మనకు కూడా శత్రువులున్నారు. ప్రియులారా, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. దేవుని బిడ్డలారా, మన శత్రువులు మనల్ని నాశనం చేయాలని చూస్తుంటారు, కానీ దేవుని హస్తం మనలను కాపాడుతుంది. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే అని 5వ వచనంలో చూస్తాం. ప్రియులారా, పాత నిబంధన కాలంలో యూదా బాలబాలికలు ఇలాగే ప్రార్థించేవారు. వారు పడకకు వెళ్ళేటప్పుడు నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ప్రార్థిస్తారు. ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు తన ప్రాణమును సిలువలో అప్పగించినప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అన్నాడు. నీవు నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించినప్పుడు మరి ఇతర చేతిని గురించి నీవు చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన హస్తం నిన్ను కాపాడుతుంది, నీకు సమస్తము అనుగ్రహిస్తుంది. ఆయన హస్తం నిన్ను నడిపిస్తుంది. ఆయన హస్తములలో ఇమిడి దేవుని ఆశీర్వాదములు పొందుకో. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి. దేవా, అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు, ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్నారు, సమాధానం దయచండి. రక్షణ లేకుండా నశించిపోతున్నారు, రక్షణ భాగ్యమును వారికి అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. తండ్రి, దూర ప్రాంతాలలో, దూర దేశాలలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రభు, ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు నింపమని మీరే తోడై ఉండండి. నీ సేవ పరిచర్య చేసిన ప్రతి సేవకుని మీరు దీవించి వారి ప్రయాణములలో, పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. మీరే కృప చూపించమని యేసు నామములో
ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.